జై శ్రీమన్నారాయణ. నమస్కారం. సాధన బోధన ఏంటో చూద్దాం. రాముడు కృష్ణుడు ఇద్దరు మన మనసు దోచుకున్న వాళ్ళు. ఇద్దరు శ్రీమన్నారాయణ్ణి అంశగా ఈ లోకంలో అవతరించిన వారు. రామునిగా అవతరించి ఏది అనుష్ఠించి చూపించాడో దానిని కృష్ణుడుగా అవతరించి భగవద్గీతలో మనకు ఉపదేశించాడు. మనం ఏది ఆచరించామో దానిని లోకానికి ఉపదేశించాలి. అప్పుడే లోకం దాన్ని ఆమోదిస్తుంది. మన ఆచరించకుండా కేవలం ఉపదేశం చేస్తే దానికి ఫలితం ఉండదు, ఎవరూ ఆమోదించరు. ఉపదేశించి ఆ తర్వాత ఆచరించిన ఫలితం ఉండదు. అందుకనే ముందు రాముడుగా అవతరించి ఆచరించి చూపించాడు, కృష్ణుడుగా అవతరించి భగవద్గీతలో ఉపదేశించాడు. కొన్ని ఉదాహరణలు స్థాళీపులాకన్యాయంగా కొన్ని ఉదాహరణలు చూస్తే మనకు ఇది బోధపడుతుంది. ఒకటి, కృష్ణుడు గీతలో సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి అని చెప్పాడు. సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించాలి, లాభ నష్టాలను సమానంగా భావించాలి, కష్ట నష్టాలను సమానంగా తీసుకోవాలి అని అర్జునుడితో చెప్పాడు. దానికి అర్జునుడు ఇది ఎట్లా సాధ్యం కృష్ణ అని అడిగాడు. కృష్ణుడు రాముడుగా అవతరించినప్పుడు నేను ఇది చేసి చూపించాను అర్జున అని చెప్పాడు. ముందు రోజు రాత్రి నీకే పట్టాభిషేకం అన్నారు, తెల్లవారి నీకు రాజ్యం లేదు, వనవాసానికి వెళ్ళాలి అన్నారు. రెంటిని ఒకలాగే స్వీకరించాను. రాజ్యం నీకే అన్నప్పుడు నేను పొంగిపోలేదు, వనవాసానికి వెళ్ళాలి అన్నప్పుడు పొంగిపోలేదు. రెంటిని నిబ్బరంగానే స్వీకరించాను అని తను చేసిన దాన్ని ఇక్కడ అర్జునుడితో చెప్పాడు. రెండోది, సమ్మోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతితు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం అని గీతలో కృష్ణుడు చెప్పాడు. నాకు దేని మీద మోహం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. ఒకరు నాకు ప్రియులు కారు, మరొకరు అప్రియులు కారు. నేను అందరినీ సమానంగా చూస్తాను. నాకు మిత్రులు లేరు, శత్రువులు లేరు. నన్ను ఆశ్రయించిన వారెవరైనా సరే వారందరినీ సమానంగానే చూస్తాను అన్నాడు. నన్ను భజించక నిలవలేని వాళ్ళు, అంటే నన్ను పూజిస్తే తప్ప నన్ను స్మరిస్తే తప్ప ఉండలేని వాళ్ళు నన్ను సాటివారిలాగా చూస్తారు. నేను వాళ్ళని నాకంటే గొప్పవాళ్ళుగా చూస్తాను అని కృష్ణుడు చెప్పాడు. ఇది రాముడు ఆచరించి చూపించాడు. ఆటవిక జాతికి చెందిన గుహుడిని తమ్ముడనే అన్నాడు, తమ్ముడిలాగే భావించి గౌరవించాడు. వానర జాతికి చెందిన సుగ్రీవుడితో స్నేహం చేశాక ఆయన్ను కూడా తన తమ్ముడుగానే భావించాడు. సీతను ఎత్తుకుపోయి చెరలో ఉంచిన పరమ పాపాత్ముడైన రావణుడి తమ్ముడు విభీషణుడు వచ్చినా కూడా ఆయన్ని తన తమ్ముడుగానే భావించాడు, అలాగే గౌరవించాడు. అంటే ఒక ఆటవికుడైనా, వానజాతికి చెందినవాడైనా, రాక్షసుడైనా, ఎవరైనా సరే అందరినీ తన తమ్ముళ్లతో తన తోబుట్టువులతో సమానంగా తమ్ముడుగానే చూశాడు. ఇంకాస్త వాళ్ళని ఎక్కువగానే చూశాడు. అందుకని భగవంతుడి దృష్టిలో ఎవరు ఎక్కువ తక్కువ కారు. అలానే లోకంలో అందరూ కూడా నడుచుకోవాలి అని రాముడు ఆచరించి చూపించాడు. కృష్ణుడు దాన్ని గీతలో ఉపదేశించాడు. ఇంకోటి చూద్దాం. పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అస్నామి ప్రయతాత్మనః. నా భక్తులు భక్తితో ప్రతిఫలాపేక్ష లేకుండా ఏది సమర్పించినా, అది ఎంత చిన్నదైనా, ఒక చిన్న పువ్వే కానీ చిన్న పండే కానీ ఏమీ లేదు, ఆఖరికి ఒక ఆకు, ఒక తులసి ఆకు సమర్పించినా సరే, ఒక దోసెడు నీళ్లు సమర్పించి స్వామి నా దగ్గర ఇదే ఉంది నీకు సమర్పించడానికి అన్నా సరే, దేన్నైనా నేను సమానంగానే స్వీకరిస్తాను. అది స్వీకరించి నాకు దొరకంది ఏదో దొరికినట్టుగా, కరువు తీరినట్టుగా ఆనందం పొందుతాను అని కృష్ణుడు చెప్పాడు. కావాల్సిందల్లా ఆ ఇచ్చే వాళ్ళకి ప్రేమ భక్తి ఉండాలి. అదొకటి ఉంటే ఏది ఇచ్చినా నాకు ఒకటి అన్నాడు.
రాముడు దీన్ని ఎలా ఆచరించాడో చూద్దాం. శబరి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆమె ఒక ఆటవిక జాతికి చెందిన స్త్రీ. రాముడు ఎప్పుడో వస్తాడని ప్రేమతో అనేక రకాల తనకు రుచిగా అనిపించిన, తనకు మంచివిగా అనిపించిన కందమూలాలు, పళ్ళు, ఫలాలు సేకరించి ఉంచింది. భక్తితో రాముడికి సమర్పించింది. వాటిని రాముడు ఎంతో ఆప్యాయంగా స్వీకరించాడు. ఒక ఆటవిక స్త్రీ ఇచ్చిందన్న చిన్న చూపు లేదు. అందులో తనకిష్టమైన ఇష్టం కానివంటూ లేదు. ఆమె ఇచ్చింది కాబట్టి అది చాలా గొప్పవి అని స్వీకరించాడు. తనకి అపురూపమైన వాటిలాగా ఇప్పుడు దొరకని పెద్ద సంపద దొరికినట్టుగా ఆప్యాయంగా వాటిని తీసుకున్నాడు. ఎప్పటి నుంచో తన కోసం ఎదురు చూస్తుందని ప్రేమగా పరామర్శించాడు. లోకంలోని జీవరాశులన్నింటి మీద ప్రేమను చూపించు, దేనిని వ్యతిరేకించదు. అది మనిషైనా, మృగమైనా, చెట్టైనా, ఏదైనా సరే ప్రతి జీవి మీద ప్రేమను, కరుణను చూపించమని శ్రీకృష్ణుడు భగవద్గీతలో మనకు ఉపదేశించాడు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ అన్నాడు. కేవలం మనుషులను మాత్రమే కాక జీవరాశినంతటిని ప్రేమగా చూసేవాడిని అందరూ ప్రేమిస్తారు. ఇతరులు అపకారం చేసినా అది భగవత్ ప్రేరణ వల్ల జరిగిందని, దానికి తన పురాకృత కర్మ కారణం అని నమ్మేవారిని ఈ జీవులన్నీ నిమిత్త మాత్రమేనని, పరాధీనులని తెలుసుకున్న వారిని అందరూ ఆదరంగా చూస్తారు, గౌరవిస్తారు, ప్రేమిస్తారు అని శ్రీకృష్ణుడు గీతలో ఉపదేశించాడు. శ్రీరాముడు అలా నడుచుకొని చూపించాడు. రామాయణంలో రావణుడు చనిపోయాడు. విభీషణుడు అన్న మీద ఉన్న కోపంతో అంతిమ సంస్కారం కూడా చేయనన్నాడు. అప్పుడు రాముడు అంటాడు, మరణం దాకానే శత్రుత్వం పాటించాలి. చనిపోయాడు కాబట్టి ఇప్పుడు అతని మీద నువ్వు శత్రుత్వం పాటించకూడదు. ఈ జీవరాశిలో అందరూ సమానం కాబట్టి రావణుడికి నువ్వు అంత్యక్రియలు చెయ్యాలి, చేసి తీరాలి. నువ్వు చేయకపోతే నేను చేస్తాను అన్నాడు. అలాగే అదే సందర్భంలో యుద్ధం అయిపోయింది. దేవతలందరూ వచ్చారు, ఆకాశంలో ప్రత్యక్షమయ్యారు. రామా, నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాం, ఏం కావాలి అని అడిగారు. ఆయనకు కావాల్సి ఉంటుంది ఏముంటుంది, ఆయనకి ఏది అవసరం లేదు. చనిపోయిన వానర జాతికి చెందిన వాళ్ళందరినీ బ్రతికించమని అడిగాడు. అలాగే విభీషణ్ణి చూసి రాక్షసుల దేగాలను భద్రపరిచి ఉంటే తెప్పించమన్నాడు. వాళ్ళు చేసిన దోషం ఏమీ లేదు. రావణుడి దగ్గర జీతం తీసుకున్నారు, అతను చెప్పిన పని చేశారు. అది వాళ్ళ తప్పు కాదు. అందుకని వాళ్ళని కూడా అందరిని బ్రతికిద్దాం, వాళ్ళ శవాలు భద్రపరిచుంటే తీసుకురమ్మన్నాడు. అంటే రాముడు జీవరాశుల్లో భేదభావం చూపించలేదు. ఇంకొక విషయం, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శినగా అని గీతలో కృష్ణుడు ఉపదేశించాడు. దానిని రాముడు ఆచరించాడు. ఆత్మ యొక్క యథార్థ జ్ఞానం తెలిసిన జ్ఞానుల దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి నీ సందేహాలను అడిగి తెలుసుకోవాలి, నువ్వు నిజంగా తెలుసుకోవాలన్న కోరికతోనే వచ్చావన్న విశ్వాసం కలిగించాలి, ఆచార్యులను తత్వజ్ఞానులను ఆశ్రయించి జ్ఞానాన్ని నిరంతరం అభివృద్ధి చేసుకోవాలి అర్జున అని కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు. అర్జునుడి వ్యాజం చేసుకొని మనకందరికి ఉపదేశించాడు. రాముడు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వంటి వాళ్ళ దగ్గర విద్యాభ్యాసం చేసినవాడు. అనేక రహస్యార్థాలను తెలుసుకొని ఉన్నప్పటికీ వనవాస కాలంలో నిరంతరం ఏదో ఒక ఋషి దగ్గర చేరి వాళ్ళ దగ్గర అనేక తత్వ రహస్యాలను తెలుసుకుంటూ ఉండేవాడు. కాసేపు రాముడు అక్కడ కనపడలేదు అంటే ఏదో ఒక ఋషి దగ్గర కూర్చొని ఏవో తత్వ విషయాలు చర్చిస్తున్నాడు అని అర్థం. అలాగా నిరంతరం జ్ఞానాభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు. ఇంకొక ఉదాహరణ చూద్దాం. కృష్ణుడు అర్జునుడిని చూసి, అర్జున, కామక్రోధాలు జయించడం చాలా కష్టం. లోకంలో శత్రువులందరినీ కూడా అస్త్ర శస్త్రాల సహాయంతో జయించవచ్చు, కానీ మనలో ఉంటే అంత శత్రువులను
ఇంద్రియాలను జయించడం చాలా కష్టం అని చెప్పాడు. వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవరైతే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారో వారే స్థిత ప్రజ్ఞ. ఇంద్రియాలను సృష్టింపచేయడం ద్వారా వాటిని గెలవవచ్చు. వాటిని భగవంతుని వైపు ప్రవర్తింపచేయడం ద్వారా జయించవచ్చు. రాముడు దీన్ని ఆచరించి చూపించాడు. ఆయన ఇంద్రియాలను తన చెప్పు చేతల్లో ఉంచుకున్నాడు. కోపం ఆహార ఏత్ అంటారు. ఆయన పిలిస్తేనే కోపం ఆయన దగ్గరకు వస్తుంది, పిలవకపోతే రాదు. అంటే ఎంత నిగ్రహం ఉన్నవాడో అర్థమవుతుంది. కావాలంటేనే కోపం ఆయన దగ్గరకు వస్తుంది, అవసరమైనప్పుడు మాత్రమే కోపం తెచ్చుకుంటాడు, నటిస్తాడంతే. అలాగే ఆయన ఏకపత్ని వ్రతుడు. తన భార్య సీతను విడిపోయినప్పుడు ఎంతో బాధపడ్డాడు. పరాయి స్త్రీని పొరపాటును కూడా కన్నెత్తి చూసి ఎరగడు. పరస్త్రీలను తల్లిలాగే భావించాడు. ఆయన 2 రాజ్యాలు గెలిచాడు. ఒకటి వాలిని గెలిచి ఆ రాజ్యాన్ని సుగ్రీవుడికి ఇచ్చాడు. తను గెలిచాడు కాబట్టి ఆ రాజ్యం తను ఉంచుకోవచ్చు, కానీ అలా చేయలేదు. దేని మీద ఆయనకు మమకారం లేదు కాబట్టి ఆ రాజ్యాన్ని సుగ్రీవుడికే ఇచ్చాడు. అలాగే రావణుని గెలిచింది కూడా రాముడే. ఆ రాజ్యం కూడా తనకు కావాలనుకోలేదు. గెలవకముందే విభీషణుడికి పట్టం కట్టాడు, గెలిచాక ఆ రాజ్యాన్ని ఆయనకి ఇచ్చాడు. ఇలాగా కృష్ణుడు గీతలో చెప్పిన ఒక్కొక్క శ్లోక అర్థాన్ని రామాయణంలో రాముడు ఆచరించి చూపాడు అని మనకు అర్థమవుతుంది. రామాయణంలో రాముడు ఏది ఆచరించి చూపించాడో కృష్ణుడు గీతలో లోకానికి దాన్ని ఉపదేశించాడు. గీతలో ప్రతి శ్లోకాన్ని కూడా మనం రామాయణంలో వెతుక్కోవచ్చు, అర్థం చేసుకొని ఆచరించవచ్చు. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.